ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్న కాదు, అనుభవించేవాడెవరు? నేనే. ఎందుకు? నువ్వు పదార్థం అనుకో, అపదార్థం అనుకో, మాయ అనుకో, మిథ్య అనుకో, శూన్యం అనుకో, సైలెంట్గా ఏదైనా అనుకోండి, అది లోక దృష్టి. నా దృష్టి కాదు, సహజంగా నా అనుభవం ఉన్నది. అనుభవించబడేది సర్వం అంతర్గతంగా, బహిరంగంగా, లోపల బయట అన్న ప్రసక్తి లేదు. ఇక్కడ ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ప్రకృతి, ధార్మికం, మానవత్వం అన్ని ప్రసక్తిగా అన్ని తానే. ప్రత్యేకించి ఆధ్యాత్మిక విషయాలు, దేహ సంబంధ విషయాలు, ఆ దేహంతో ఆహారము, నిద్ర, మైత్రము, సంతానము, ఇది విషయాలు. దీనివల్ల మనకి నష్టం, సత్కర్మ ఆచరించాలి, దుర్మార్గంగా ఉండకూడదు అన్నీ చెప్తారు, కరెక్టే. కానీ అన్ని తానే చేస్తున్నాడుగా. ఏది లేదు వాడికి. సత్యాన్ని వేసిన వాడే, అసత్యాన్ని, అబద్ధాలు, మోసగించేది తానే, మోసం పడేది తానే. తను మోసం చేసుకుంటున్నాడంటే ఆ నమ్మకాన్ని వాస్తవం కాదని తెలుసుకోవటం మోసం. దేహాన్ని నమ్మాం. ప్రతి వాళ్ళు కూడా దేహం ద్వారా అనేక సుఖ దుఃఖాలతో ఉన్న శుభకార్యాలతో ఎన్నో వచ్చేవరికి మన స్థానం ఎక్కడా? గుప్పుడు బూడిద ఏంటంటే శ్మశానమే. ఇది కారణంగా మహారాజు అయినా, చక్రవర్తి అయినా, ఎవరైనా సరే, మానవ ఇతరులు అంటే ఎవరైనా కావచ్చు, నమ్మిన వాళ్ళకి దయ్యాలు కావచ్చు, గంధర్వలోకం కావచ్చు, వృక్షాలు, జీవజంతువులు సర్వం కూడా పుట్టిన చోటే గిడతాలని గ్యారంటీ ఇస్తారా? నడుస్తూ రోడ్డు మీద పడిపోవచ్చు, సముద్రం కుట్టుబడవచ్చు, చేపలు తినేయచ్చు శరీరాన్ని. కాబట్టి వాడు ఎక్కడైనా చావచ్చు. కానీ భూమి పైనగా. భూమి అంటే ఏంటి? అనంతమైన అణువులతో కూడా ఆకాశ సహితంగా ఆది తుది మధ్య అనే లేకుండా మనో ఆకాశంతో, అంటే కళ్ళు మూసిన తర్వాత మనసుతో గ్రహించి గుర్తించి అనుభవించే మనో ఆకాశంతో, కళ్ళు తెరిచిన తర్వాత భూతాకాశం అంటే భూతం అంటే జీవరాశి. మానవుడు భూతమే, భూతం దయ్యం కాదు. అక్కడ ఈ జీవరాశి స్థూలాతి స్థూలంగా ఉన్న, అంటే కంటి కనబడే గెలాక్సీలు కావచ్చు, ఇల్లు కావచ్చు, తొగతుకాలు ఏమైనా కదా. అక్కడ మనుషులు ఉన్నారు లేదా ప్రశ్నించకండి. రైలు వెళ్తుంది, మెడ్రాస్ దాకా వెళ్తుంది విజయవాడ నుంచి డైరెక్ట్గా. మెడ్రాస్ దాకా స్టేషన్ ఉందా లేదని అడుగుతారా? వాడికి ఏం పని? అడిగి ఈ భూమి కాకుండా ఇంకేదో భూమి ఉంది, చంద్రలోకం ఉంది, గ్రాంతర భాషలు ఉన్నాయి, అక్కడ మనుషులు ఉన్నారు, ఇంకా రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళు అధికమైన తెలుగుతారు, అన్ని రకరకాలు వస్తాయి. రాని పోనీ, నీకు అవసరం ఏంటి? అవేమైనా భోజనం పెడతాయా? నీ సమస్య పరిష్కారమా? కాదుగా. టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా నోటి ద్వారానే తింటాం. ఓ మిషన్ పెట్టేసి మనిషిలాగా చేసి శుచి చేసి నువ్వు వండిన పదార్థాన్ని పెట్టేసి, ఎందుకు నీతో పాటు రోజు తోడు నీడగా వచ్చే శరీరం కానీ, నీడ కానీ మనసు లేకుండా శరీరం, నీళ్ళు లేకుండా శరీరం ఉంటాయా? ఉండవు. అయితే మనసు శరీరం నేననే భావంతో ఉంది. తప్పుడు భావన, వాస్తవ భావన వదిలేసాయి. ఏదైనా భావన అంటే నేను దేహాన్ని అనే భావన స్వయం అనుభవం ఉంది. మా కదలతో మెదలతో పరిణామం పొందుతుంది. చెడు గుప్పిడి భస్మం అయిపోతుంది. మరి భస్మం ఎక్కడైంది? భూమి మీద. భూమి అయినప్పుడు భూమి పుట్టుక స్థానం ఉందిగా, ఏదో టైంలో పెరుగుతుంది కదా, అది కూడా గుప్పిడి బూడిద అయిపోతుందిగా. కామన్ సెన్స్. బూడిద కాకుండా ఏముందో చెప్పు? చెట్లన్నీ తగలబడితే బూడిద అయిపోతాయి, పర్వతాలు కుంగిపోతాయి, భూకంపాలు పెద్ద అగ్ని పర్వతాలు వస్తాయి, లావా వస్తాయి, కింద పైకి కిందకి వచ్చేసినాయి అన్నీ. దీని విధంగా నక్షత్రాలు ఇవన్నీ కూడా కోట్ల నుంచి భూమి కన్నా ఎంతో పెద్ద ఉన్నాయి. అవి ఎప్పటికైనా కూడా అణుమయంతో అయిపోతాయి, అయిపోతుంది. అణువు మళ్ళీ విజృంభిస్తుంది. అండపిండ బ్రహ్మండగా విశ్వంగా సృష్టిగా గెలాక్సీగా అన్నిటిలో విజృంభిస్తుంది అని మానవుడు కనబెట్ల. మహర్షులు, మానవుడు అంటే ఇక్కడ ఏంటి? మహర్షులు. ఎందుకు? శాస్త్రజ్ఞులు. అది బహిర్గతంగా చేయించేవాళ్ళు. మహర్షులు అంతర్గతంగా ఒక వైరాగ్యంతో, అయ్యో నేను పెంచిన శరీరం చనిపోతుంది, నా భార్య పిల్లలు నా ముందే పోయారే, నాకు దిక్కవరు, నేను అనాథం అయిపోయాని అని. దీనికి పరిష్కారం ఏంటని కేవలం మానవుల్లో భారతీయులు మాత్రమే. మిగతా వాళ్ళు చేశారు లేదో నాకు తెలియదు కాబట్టి వాళ్ళ విషయాలు ఎత్తుకోండి. చరిత్రగా అందదు. తపస్సు చేస్తా, తపస్సు అంటే తప్పించాడు. ఈ మనసుతో నేనెవరిని, అసలు నా పుట్టుకేమిటి, నా కారణం ఏంటి, పుట్టుకుంపుడు ఎలా ఉన్నా, పుట్టినప్పుడు ఎలా నాకు ఆకారం ఉందా లేదా, ఆకారం లేనప్పుడు ఆకారంగా ఉన్న శరీరం ఎలా వచ్చింది, ఆకారం ఉన్న గుండె, ఇల్లు, అది సత్యక్రాలు ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను లేను. ఇది సత్యం ఉంటానా? సత్యం. బతుకున్నంత వరకు సత్యమే. కానీ సత్యం అయినప్పటికీ అవయాలు శిథిలం అయిపోతున్నాయిగా, పట్టుత్వం తగ్గిపోతున్నాయి, మోకాళ్ళ నొప్పులు ఇవి అవి, ఊపిరితిత్తులు అన్నీ కూడా ఎక్కువగా శ్రమపడటం చేత, ఆహారం తగిన విధంగా తినకపోవటం చేత, వీళ్ళకి నిద్రపోవటం చేత, అసలు వంశంగా వచ్చే స్నానం చేస్తే శుభ్రంగా వండకలు లేకపోతే బయట నుంచి వైరస్
ప్రకృతి వల్ల వచ్చేవి. ఏ కారణం వల్లైనా మరణం తప్పదు, ఆయుష్ గ్యారంటీ లేదు. జన్మ ఉండొచ్చు, లేకపోతే నమ్మిన వాళ్ళని నమ్మిన వాళ్ళు నమ్ముంది. కానీ నమ్మిన వాడికి ఏంటి ఈ జన్మ వస్తుందని చెప్పలేదు. సరే, నమ్మిన వాళ్ళు కనీసం తన శరీరం ప్రేమిస్తున్నాడుగా. ఆస్తికనాస్తికవాది విజ్ఞానవాది కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమిస్తాడు. తను ఆహారం తినకుండా పూర్తిగా ఉంటాడా? ఉండడు. తాను తింటూ ప్రజాసేవ చేయొచ్చు, దేశ సేవ చేయొచ్చు, విశ్వంతో కూడా సుఖశాంతులతో ఉండాలి. ఏ లక్ష్యమైనా పెట్టుకుని, లక్ష్యం గమ్యం ఆశ పెట్టుకుని, ఓ డాక్టర్ అవ్వాలని, ఓ సైంటిస్ట్ అవ్వాలని, ఓ బ్రిడ్జి కట్టాలని, వ్యవసాయాన్ని, అనేక రకాలన్నీ కూడా 64 విద్యలు మానవుడితో ఉన్నటువంటి జాతులు కూడా ఉపయోగమే. మరి ఇటువంటివన్నీ సహజంగా తెలుసు కదా. మరి అది తెలిసినప్పుడు అందరితో మనం ఉండాలి కదా. ఉండాలంటే ఉండాలి, సమతత్వం ఉండాలి. నువ్వు శుభ్రంగా వండుకుని తిని చక్కగా తోడుకొచ్చిన భార్యకే అడుగుని కాస్త ఇస్తే ఉంటుంది అసలు వస్తే ఉంటుందేమో, మరి నాకు అయితే తెలియదు. ఉంటుందా? లేదు. అంటే ఏంటి? నువ్వు తినే పదార్థం ఎంత చక్కగా ఉన్నానుకో. అలా అని చెప్పి కుక్క కూడా అదే వేయం కదా. కుక్క మురికి వాటర్ ఉంటుందా, దాని పదార్థం దానికి వేయాలి, ప్రేమగా ఉండాలి. ఆ విధంగా సమతుల్యత, సమభావన, ఏకాత్మ భావన అన్నది శాస్త్రం. సమభావన, అసలు సమభావన అంటే నువ్వు పరిపూర్ణంగా ఉంటే సమభావన వస్తుంది. కానీ నీ ఏకాత్మ, నేను ఒకటే ఆత్మను, ఈ ఆత్మంతా నేను భిన్న రూపాలతో, నామరూపాలతో సృష్టి ఉంది, స్థితి ఉంది, వృక్షాలని అనే భావంతో చేసిన శ్రేష్టమే. కానీ సమతత్వం రాదు. అయితే నిగుణ ప్రత్యేకించి చెప్పేది ఏమీ లేదు. పరిపూర్ణంగా నేను మొదటి నుంచి ఆది తుది లేకుండా పరిపూర్ణంగా నేనే ఉన్నాను. శబ్దం పరిపూర్ణం, భావం పరిపూర్ణం, గమనించి గుర్తించేవాడు పరిపూర్ణం, సర్వం పరిపూర్ణమే. సూది మనసందు లేకుండా పదార్థంగా అపదార్థంగా చేత ఏ పేరుతోనే ఉండండి, మీ జన కాలంతో ఏమైనా అనుకోండి, ఇదంతా పదార్థం అని తెలుసుకునే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, గమనించే లక్ష్యంతో, గుర్తించి ఆ అనుకునే లక్ష్యంతోనే వ్యవహారంలో మాత్రమే ఆకలేసింది. ఆకలి గుర్తించి గమనించావు. మరి ఆకలి అంటే అన్నం కావాలి కదా, పండు కావాలి కదా, పానీయం కావాలి కదా. దానికి కృషి చేసే ప్రయత్నంతోనే మనందరం జీవిస్తాం. కాబట్టి వ్యవహార జ్ఞానంలో ఎంతో కొంత శ్రమ పడక తప్పదు అన్న భావన లోకంలో ఉంది. కరెక్టే, అంతవరకు అంగీకరిస్తా. కానీ స్వయంగా ఆ పరిస్థితి రాకూడదు. కారణం ఏంటి? నిద్రపోయినప్పుడు నీ శరీరంలో శ్వాసని ఒక పద్ధతిలో దానికైతే సర్దుకుంటుంది, ఒక టైంలో ఆశపడి దానికైతే సర్దుకుంటుంది. అలా మిషన్ కూర్చోం, ఇదే చెప్తే దానికైతే సెట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరం ఎదుగుతుంది. అంటే శరీరం ఎదగటానికి, మెదడు ఎదగటానికి, మనసు పూర్తి విశ్రాంతిగా స్వేచ్ఛగా రెస్ట్ పొందితే మనసు చక్కగా ఎప్పుడు ధైర్యంతో ఉంటుంది. ధైర్యం ఎలా వస్తుంది? సుఖ సంతోషంతోనే. సహజమైన ఆనందాన్ని పొందినప్పుడు, స్వేచ్ఛను పొందినప్పుడు ఆనంద రుచి తానే అని తెలుసుకున్నాడు, తెలియబడింది, తెలుసుకున్నది సర్వం తానే స్వాంద రసంతో ఉన్నప్పుడు అప్పుడు వస్తువుల ద్వారా వచ్చే ఆనందం తాత్కాలికమని, మనుషులతో వచ్చే ఆనందం తాత్కాలికం. అంటే పెళ్లి చేస్తున్న ఆనందం, సరిగ్గా వెందు బాధ, పెళ్ళి కన్నా పెళ్ళి చెప్పినట్లు ఇద్దరు మంచివాళ్ళే, పెళ్ళి మంచివాళ్ళే, వాడు కుంటాడు గుడ్డాడు, వాడు గుడ్డాడు ఉన్నారుగా, అప్పుడు బాధగా. ముందు ఎవరు పోయినా బాధగా. అప్పుడేమవుతుంది? ఇక్కడ చనిపోవటం భయమే కాదు, బతికున్నంగా బతకటానికి కావాల్సిన వస్తువులు సంపాదించిన అనుభవించేప్పటికి బాధ. పైగా ఇతడు వారితో పోల్చుకుంటావు. నీ భార్యను దాన్ని నీతో పోల్చుకుంటే పెళ్లి చేసుకో. నేను తలుచుకుని చేసుకుని గుణం మంచిగా అనుకుని వాళ్ళు కుంటాళ్ళైన గుడ్డాలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ లెవెల్స్, వాళ్ళ సంతానం బాగానే ఉందిగా. అంటే గుణం కావాలన్నాడు కొంచెం నిదానంగా తన భావాలేంటి, తన భార్య భావాలేంటి, తల్లిదండ్రి భావాలేంటి అని ఒక విజ్ఞత వస్తుంది. ఆ విజ్ఞతతో ఏం చేస్తాడు? తనకు అనుకూలంగా కలిసిమెలిసి జీవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి? ఆందోళన, భయం. ఇది తప్పించుకోవడానికి మార్గాలు చెప్పారు, అవన్నీ శ్రేష్టమే, చేసుకోవచ్చు. దానికి నేను ఎప్పుడు కూడా నెగిటివ్ వ్యక్తులు విమర్శించడం, వాళ్ళ లైఫ్ హిస్టరీ నాకు అనవసరం. వాళ్ళు చెప్పింది ప్రజలకి తనకి ఉపయోగపడిందా లేదా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? ఉన్నదే పరిపూర్ణం ఉంటున్నా. నేను నాదంతా పరిపూర్ణం, అజ్ఞానం జ్ఞానం అంతా పరిపూర్ణం. ఎందుకు? నేను వచ్చినాయిగా. నేను పరిపూర్ణంగా గుర్తించి గమనించడానికి శ్రమ లేదు, కృషి లేదు. నేను నిద్ర రూపంగా సంపూర్ణంగా అనుభవిస్తుంది. కళ రూపంలో కళ్ళు నిర్జించడం కూడా వస్తాయి, చనిపోవటం వస్తాయి. అంటే కళ రూపంగా, మెలకు రూపంగా, స్థూలంగా, సూక్ష్మంగా
అనుభవించేదంతా కూడా ఎరుకే. ఎరుకంటే స్వ అంటే సహజ జ్ఞానం, సహజ గమనిక, సహజ సాక్షి చేస్తే అని అనుభవం ఉందిగా. అనుభవం ఉందా అని ఉన్నట్లుగా గ్రహించే స్వతగా ఉన్నదని స్వతసిద్ధమని స్వానుభవిక వేద్యం అంటే స్వానుభవంలో ఉందని స్వానుభవంలో ఉన్నదాన్ని దాన్ని కానీ స్వతంత్రంగా వేద్యం ఉంటే తెలుసుకో అని తెలివి లక్షణం సహజంగా ఉంది. దేని నిమిత్తం శిస్తు పదార్థాన్ని తెలుసుకోవటానికి, చిత్తు పదార్థాన్ని తంత్రాన్ని తెలుసుకోవటానికి కూడా తెలివి, కాన్ఫిడెన్స్, ఎరుక, జ్ఞానం పదాలు ఏమైనా కావచ్చు. అది సహజంగా స్వతసిద్ధంగా ఉన్నది పరిపూర్ణంగా. పరిపూర్ణ తెలివితో, పరిపూర్ణ జ్ఞానంతో, పరిపూర్ణ గమనించే లక్ష్యంతో తాను గమనించి తెలుసుకుని ఊరుక ఉండండి. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అధిక శ్రమ తగ్గుతుంది. రైల్లో వెళ్తే పెట్టిన భారమైనా కదా, అప్పుడేంటి భారమైన దాన్ని ఏం చేస్తా, కింద పడేస్తా. నీకు భారమైంది ఏది? శరీరం. నేను లేకుండా శరీరం లేకపోతే దానికి భారం లేదుగా. లావటాడు మాట్లాడుతున్నాడు, సంటాడు మాట్లాడుతున్నాడు, కుంటాడు మాట్లాడుతున్నాడు. ఇది అలవాటు పడ్డారు, ఎప్పటి నుంచో చెప్పలేను. కానీ మూలాలు వెతికే కన్నా సర్వం నేను మయమే, అహమయమే, పదార్థమయమే, ఆత్మమయమే, బ్రహ్మమయమే, పరమాత్మయమే, పేర్లు ఏమన్నా పెట్టుకోండి. నేను ఉన్నాను పరిపూర్ణంగా, మౌనంగా, ఉనికిగా, సత్యాన్ని స్వరూపంగా, సహజంగా, స్వేచ్ఛతో పరిపూర్ణంగా ఉన్నాను అని మీకు ఉన్నది ఉన్నట్లుగానే స్వయం ప్రబోధ, స్వయం బోధతో సూచన చేసి ఉన్నది ఉన్నట్టుగా నేను, మీరు, వారు అన్న నేల అందరం పరిపూర్ణంగా ఉన్నాం అన్న భావం కాదు, ఉనికిని, సత్తుని, చైతన్యాన్ని, చిత్తుని, అందాన్ని, పరిపూర్ణ అందం, ఉత్కృష్టాన్ని పేర్లు ఎక్కువ అవుతాయి. మౌనంగా పరిపూర్ణంగా ఉన్న అనుభూతితో ఈ జీవితాన్ని దేహపర్యంతం సత్కర్మ చేస్తూ యథాశక్తి అనుసారం దేవుడాసనం ప్రేమిస్తూ మానవ సమాజాన్ని సైతంగా ఉన్న ఈ జీవుల్ని, ప్రకృతి సంపదని మనం సేవిస్తూ పరంపర మన తదనంతరం వాళ్ళకి ఇవ్వటం మన ప్రథమ కర్తవ్యం. ఇంతవరకే పూర్వం వాళ్ళు చెప్పిందే చెప్తాం. కథ ఎరుకతో గుర్తించి గమనించేది ఎరుకమయమే, నేరుగా చెప్తాం. ఇక్కడ శాస్త్రజ్ఞానం ఉందా లేదా అన్న చేసుకోండి. దీనికి శాస్త్రజ్ఞానం ఎందుకు? అమ్మ నాన్న చెప్పాలా ఎరుకుందని, అమ్మ నాన్న చెప్పాలా నడవడానికి కాలు చేతులు ఉన్నాయని క్రమంగా వాడు తెలుసుకుంటున్నాడు. ఉన్నదాన్ని తెలుసుకుంటున్నాడు, లేని దాన్ని తెలుసుకోడు. లేనిది అనాలను కూడా సత్వమే, ఉన్నది లేనిది అంతా తాను కాబట్టి సర్వం సత్యంగా పరిపూర్ణమయంగా ఉందని ఇక్కడ ఈ స్వామీజీ విజ్ఞప్తి, ప్రతిపాదన, ప్రకటన ఎవరికి వారే స్వయంగా వ్యక్తావ్యక్తంగా తనని తానే అనుభవిస్తున్నాడు.